శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 59 సర్గలు పూర్తి చేసి 60వ సర్గలోని 20వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కిం కరిష్యామ్యహం తేన శక్రతుల్య బలేన హి ఈదృశే వ్యసనే ఘోరే యోన సాహ్యాయ కల్పతే. దేవేంద్రుడితో సమానమైన బలం కలవాడు నా తమ్ముడు. అటువంటి ఆ కుంభకర్ణుడు గనక ఇప్పుడు నాకు సహాయం చేయకపోతే వాటి వల్ల ఇక నాకు ప్రయోజనం ఏముంటుంది అని చెప్తున్నాడు రాక్షసుడు, రాక్షసేంద్రుడు, రావణాసురుడు. తేతు తద్వచనం శ్రుత్వా రాక్షసేంద్రస్య రాక్షస జగ్ముః పరమ సంభ్రాంత కుంభకర్ణ నివేశనం. ఆ రాక్షసులందరూ కూడా రావణాసురుడి మాటలు విన్న తర్వాత తొందరగా కుంభకర్ణుడి యొక్క గృహానికి వెళ్ళారు. తాం ప్రవిశ్య మహాద్వారాం సర్వతో యోజనాయతాం కుంభకర్ణ గుహాం రమ్యాం పుష్పగంధ ప్రవాహినీం కుంభకర్ణస్య నిశ్వాసాద్ అవధూత మహాబల ప్రతిష్టమానా కృచ్ఛ్రేణాయత్నా ప్రవిశు గుహా. గొప్ప బలం గల ఆ రాక్షసులు, పెద్ద ద్వారం కలది, అన్ని వైపులా యోజనం వైశాల్యం కలది, పుష్పాల గంధాన్ని వ్యాపింపచేసేది అయిన సుందరమైన కుంభకర్ణుడి యొక్క నివాస గుహ దగ్గరికి వెళ్ళి కుంభకర్ణుడి యొక్క నిశ్వాసములు తమను కదిలిస్తూ ఉండగా అతి కష్టం మీద నిలదొక్కుని, అంటే రాక్షసులే కదిలిపోయేంత నిశ్వాసం అన్నమాట. వాడు విడిచే గాలికి కొండంత రాక్షసులు కూడా కదిలిపోతున్నారు. ఇంకా వాడి బలం ఎంతటితో చూడండి. అటువంటి వాడు విడిచే నిశ్వాసకి కదిలిపోతూ కూడా అతి కష్టం మీద ఆ గుహలోకి ప్రవేశించగలిగారు వాళ్ళు. తాం ప్రవిశ్య గుహాం రమ్యాం రత్నకాంచన కుట్టిం దదృశుర్నైరుతవ్యాఘ్ర శయానాం భీమ విక్రమం. రాక్షస వీరులు బంగారంతో నిర్మించిన ఆ గుహలోకి ప్రవేశించి అక్కడ నిద్రిస్తున్న కుంభకర్ణుణ్ణి చూశారు. తేతుతం వికృతం సుప్తం వికీర్ణమివ పర్వతం కుంభకర్ణం మహానిద్రం సమేత ప్రచబోధయా. ఎలా నిద్రిస్తున్నాడు చూసేవాళ్ళకి చాలా అసహ్యం కలిగేటట్టుగా. కొంతమంది నిద్రపోతూ ఉంటారు, ఒక కాలు ఇటు వేసి కదా, అలా చాలా వికృతంగా నిద్రపోతున్నట్టు వాడు. ఆ మహానిద్రలో ఉన్న ఆ కుంభకర్ణుణ్ణి రాక్షసులందరూ కూడాను ఒక్కసారిగా వెళ్ళి కదల్చడానికి ప్రయత్నం చేశారు, లేపటానికి. ఊర్ధ్వలో మాంచిత తనుం శ్వసంతమివ పన్నగం భ్రామయంతం వినిశ్వాసయీశయానాం భీమ విక్రమం భీమనాసాపుటం తంతు పాతాళ విపులాననం శయనే న్యస్త సర్వాంగం మేధో రుధిరగంధినం కాంచనా గంధనంగాంగం కిరీటేనార్కవర్చసం దదృశుర్నైరుతవ్యాఘ్రం కుంభకర్ణమరిందమౌ. వాడి ఒంటి మీదున్న వెంట్రుకలు నిలబడి ఉన్నాయట. సర్పంలాగా బుసగొడుతూ ఉన్నాడు వాడు. రాక్షసులు, ఆ లేపడానికి వెళ్ళిన రాక్షసులు ముందు వెనక ఆడుతున్నారు. కాస్త వెళ్ళి ముందుకెళ్ళి తాకుతున్నారు, మళ్ళీ ఆ నిశ్వాసం తగిలి దూరంగా పడిపోతున్నారు. వాడు విడిచే శ్వాస తగిలి భయంకరములైన ముక్కురంధ్రాలతో పాతాళం వంటి విశాలమైన నోటితో వాడు
అన్ని అవయవాలు కూడా శయ్య మీద పడేసి నిద్రిస్తూ ఉన్నాడు. వ్యస్తంగా అటు ఇటు పడేసి. కొవ్వు వాసన వస్తుంది వాడి దగ్గర, రక్తం వాసన వస్తున్నది. కిరీటం చేత, కిరీటం అట్లానే ఉంది పడుకున్నా కూడా, చాలా ప్రకాశిస్తున్నాడు వాడు. అటువంటి రాక్షస శ్రేష్ఠుడు శత్రు సంహారకుడైన కుంభకర్ణుడిని వాళ్ళు చూచారు. తతశ్చక్రుర్మహాత్మానః కుంభకర్ణస్య జాగ్రత్తః భూతానాం మేరు సంకాశం రాశిం పరమతర్పణం. ఆ తర్వాత ఏం చేశారయ్యా వాళ్ళంటే, బాగా చంపిన ప్రాణుల రాశిని, ఓ పెద్ద రాశిని, కొండంత రాశిని చెప్తాడు, మేరు పర్వతం అంత రాశిని పోశారట వాడి ముందు. అంటే నిద్రలేవంగానే తినాలి వాడు. దానికోసం రేపు మనం 31వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.